స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, విఐటి యూనివర్సిటీ అందరికీ ఈ పేరు వినే ఉంటారు. కానీ విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మాత్రమే అని ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనుకొని ఉంటారు. కొంతమందికి కొన్ని విషయాలు మన ఛానల్లో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. విఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా, వితౌట్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా, డైరెక్ట్ అడ్మిషన్ అది కూడా ఫ్రీగా, నెక్స్ట్ డైరెక్ట్ అడ్మిషన్ మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా. సో ఇక్కడ జీరో ఫీతో కూడా, కంప్లీట్గా జీరో ఫీ, మీకు కాలేజ్ ఫీజు ఉండదు, హాస్టల్ ఫీజు ఉండదు, బుక్స్ ఫీజు కూడా ఉండకుండా చదవడానికి అవకాశం కల్పిస్తున్న మంచి టాప్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే విఐటి యూనివర్సిటీనే. ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్లలో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఫ్రీగా కూడా స్టూడెంట్స్ని జాయిన్ చేయించుకొని ఎడ్యుకేషన్ ఇస్తున్న యూనివర్సిటీ మాత్రం విఐటి అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు ఉన్న టాప్ యూనివర్సిటీస్లో. సో మరి ఈ 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందరికీ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే కామన్గా తెలుస్తుంది, కానీ జీరో ఫీతో మీరు ఎలా చదవాలి, డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తో ఎలా జాయిన్ అవ్వాలి, వితౌట్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలి, ఇందులో కూడా ఫీ స్ట్రక్చర్ మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. మీరు క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూస్తే ఇంత మంచి అవకాశం ఉందా అని కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కంప్లీట్ గైడెన్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది జోసా అండ్ సీసాబ్ అయినా సరే, జేఈ అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ విఐటి త్రిబుల్. అందరికీ తెలుసు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా విఐటి వెల్లూరు, చెన్నై, బెంగళూరు, ఏపీ, భోపాల్ ఇలా అన్ని క్యాంపస్లో జాయిన్ అవుతారు. కానీ మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్గా ఫీ స్ట్రక్చర్ అనేది డివైడ్ అవుతుంది. 5 కేటగిరీస్లో ఫీ ఉంటుంది. మినిమం ఫీజు 1 ఇయర్కి 2 lakhs అవుతే కాలేజ్ యొక్క ఫీజు మ్యాక్సిమం 5 lakhs అవుతుంది 5th కేటగిరీలో. సెకండ్ వన్ వచ్చి వితౌట్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మీరు విఐటి ఏపీ యూనివర్సిటీ, ఇప్పుడు చాలామంది వెల్లూరు, చెన్నైతో పాటు విఐటి ఏపీ యూనివర్సిటీ కూడా టాప్లో వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే 5 years కంప్లీట్ అయిపోయి 6th year రన్నింగ్లో ఉంది. విఐటి క్యాంపస్ స్టార్ట్ చేసి 80 lakhs ప్లస్ ప్యాకేజెస్ కూడా స్టూడెంట్స్కి చాలామందికి ఉన్నాయి. అంటే మనకు టాప్ ప్యాకేజెస్ వస్తున్న స్టూడెంట్స్, యావరేజ్ ప్యాకేజెస్ మినిమం 16 to 18 lakhs వస్తున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు విఐటి ఏపీ క్యాంపస్ నుంచి. సో మీరు ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే మీకు సీట్ రావాలంటే 6,000 నుంచి 8,000 లోపు బిలో ర్యాంక్ ఉంటే ఏపీ ఎంసెట్లో మీకు సీట్ వస్తుంది. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. టైప్ ఏ, మీరు ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్, ఏ స్టేట్ నుంచి అయినా స్టూడెంట్ విఐటి ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి జాయిన్ అవుతే మీ యొక్క కాలేజ్ ఫీజు ఓన్లీ 1 lakh మాత్రమే. సో ఇక్కడ విఐటి త్రిబుల్కి ఏపీ ఎంసెట్కి ఎగ్జామినేషన్ రాయడం ద్వారా విఐటి ఏపీ క్యాంపసే కంపేర్ చేసుకుంటే మీకు విఐటి త్రిబుల్లో మినిమం 2 lakhs నుంచి స్టార్ట్ అవుతే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మినిమం 2 lakhs నుంచి 5 lakhs వరకు ఫీ ఉంటుంది. కానీ ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి విఐటి ఏపీలో జాయిన్ అవుతే మీకు అది డిఫరెంట్ ర్యాంక్స్, మీ కేటగిరీ బట్టి ఇంకా ర్యాంకు చేంజ్ అవుతుంది. బీసీ వాళ్ళకి ఇంకా ఎక్కువ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువ. కానీ ఫీ మాత్రం 1 yearకి ఓన్లీ 1 lakh, అంటే 4 lakhsతో మీరు విఐటి ఏపీ యూనివర్సిటీలో స్టడీ కంప్లీట్ చేయొచ్చు కాలేజ్ ఫీజు. నెక్స్ట్ విఐటి ఏపీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఏపీ స్టూడెంట్స్కి జీరో ఫీ, ఇక్కడ కాలేజీ ఫీజు మీరు ఏమీ పే చేయకుండా చదవచ్చు. ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో, ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఏపీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఫీ
కాలేజ్కి పే చేస్తుంది. మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో ₹1 కాలేజ్ ట్యూషన్ ఫీ అనేది ఏమీ పే చేయనవసరం లేదు. జస్ట్ అడ్మిషన్ ఫీజు అనేది 10,000 ఉంటుంది. ప్రతి ఒక్కరికి 10,000. మరి విఐటి ట్రిపుల్ రాసినా, ఏపీ ఎంసెట్ రాసినా, ఫీజు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కామన్ అది. కానీ కాలేజ్ ట్యూషన్ ఫీజు అనేది కంప్లీట్గా జీరో ఏపీ స్టూడెంట్స్కి. టీఎస్ స్టూడెంట్స్కి జీరో అంటే కాదు. టీఎస్ స్టూడెంట్స్కి సీట్ వస్తే కనుక 1 lakh పే చేయాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేటగిరీలో థర్డ్ కేటగిరీలో మీకు కనుక సీట్ వస్తే, ఇక్కడ కాలేజ్ ఫీజే జీరో అని చెప్పాను కదా, ఈ కాలేజ్ ఫీజు జీరోనే కాదు, ఇందులో మీకు సీట్ వస్తే కాలేజ్ ఫీజు జీరో, హాస్టల్ ఫీజు జీరో, బుక్స్ ఫీజు కంప్లీట్గా జీరో. అసలు మీరు ఏ ఫీజు పే చేయని అవసరం లేదు. అలాంటి టైప్ ఆఫ్ అడ్మిషన్ ఇది కూడా ఏపీ స్టూడెంట్స్కి. టీఎస్ స్టూడెంట్స్కి ఇంకొకటి ఉంది, అది చెప్తాను. మళ్ళీ టీఎస్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 4th కేటగిరీ ఉంది. మీరు ఈ కేటగిరీలో జాయిన్ అవుతే కంప్లీట్గా మీకు ఏ ఒక్క ఫీజు కూడా ఉండదు కాలేజ్లో. డైరెక్ట్ అడ్మిషన్ విఐటి ఏపీలో ఇస్తారు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. కానీ మీరు ఏపీలో ఉన్న డిస్టిక్ వైజ్గా, ఏపీ డిస్టిక్ సంబంధించి ప్రతి డిస్టిక్లో ఎవ్రీ డిస్టిక్స్ నుంచి 2 members స్టూడెంట్స్ ఎవరైతే టాపర్స్ ఉంటారో డిస్టిక్ టాపర్స్ని ఇద్దరికి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీలో ఉన్న ప్రతి డిస్టిక్ నుంచి 2 members స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 50+ స్టూడెంట్స్కి మనకు అడ్మిషన్స్ ఇస్తున్నారు ప్రతి ఇయర్. మన దగ్గర స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా మీరు జాయిన్ అవుతే అంటే స్టేట్స్ టాపర్స్ అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉందనుకోవచ్చు. కానీ మీరు ఓన్లీ డిస్టిక్ టాపర్ అయితే సరిపోతుంది. మీ డిస్టిక్లో మీరు టాపర్ అవుతే టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా. అది కూడా ఎటువంటి ఫీ ₹1 కూడా అవసరం లేకుండా మీరు 4 years కంప్లీట్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ ర్యాంకు రాకపోయినా, మీరు బోర్డు టాపర్ కాకపోయినా, ఎక్కువ ఫీ పే చేయలేము అనుకున్నా మీకు కూడా డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని. ఇది విఐటికి సంబంధించిన అన్ని క్యాంపస్లో ఉంటుంది. మళ్ళీ ఓన్లీ విఐటి ఏపీ కాదు, విఐటి వెల్లూరు, చెన్నై, భోపాల్, ఏపీ అన్ని క్యాంపస్లో ఉంటుంది. ఇది ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్. మీరు ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసినా, డైరెక్ట్ బీటెక్ చేసినా, విఐటి ఏ క్యాంపస్లో అయినా సరే సేమ్ ప్యాకేజ్ వస్తుంది స్టూడెంట్స్కి, సేమ్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అందులో ఏ డిఫరెన్స్ లేదు. కానీ ఇంకా ఇంటిగ్రేటెడ్ చేసిన విఐటి స్టూడెంట్స్కే 1 year అంటే 5th yearలో డైరెక్ట్గా ఈ స్టూడెంట్స్ అందరూ 5th year కంపెనీస్కి వెళ్ళి ట్రైన్ అవుతున్నారు ఇంటర్న్షిప్ కోసం. వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళ ప్యాకేజెస్ ఇక్కడ ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్లీ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే బీటెక్ స్టూడెంట్స్కి, ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి ఈక్వల్గా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కే జస్ట్ 2-3 yearsకి చూసుకుంటే ప్యాకేజెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఇందులో కనుక ఫీ స్ట్రక్చర్ చూస్తే 3 categories ఫీ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ 96,000, సెకండ్ కేటగిరీ 1,60,000, థర్డ్ కేటగిరీ 1,92,000. మీకు హయ్యెస్ట్ ఫీజే 1,92,000. కానీ విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అయినా మీకు ఫస్ట్ మినిమం ఫీజు ఎంత? 2 lakhs. అదే మీకు హయ్యెస్ట్ ఫీజు 1 yearకి 5 lakhs. ఇక్కడ హయ్యెస్ట్ ఫీజే 1,92,000 అంటే 2 lakhsగా కౌంట్ చేసుకోండి. మీరు ఇక్కడ పే చేసే హయ్యెస్ట్ ఫీజుతోని లేదు మీడియం ఫీజుతో అయినా కౌంట్ చేసుకుంటే, ఇక్కడ 4th కేటగిరీ చూసుకున్న 4 lakhs కంపేర్ చేసుకున్న డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తో మీరు అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యి ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేస్తే జస్ట్ 2 lakhs అంటే 8 lakhsతో మీరు ఫీ బర్డెన్ లేకుండా, ర్యాంకు రాకపోయినా, డిస్ట్రిక్ట్ టాపర్స్ కాకపోయినా, ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు డైరెక్ట్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. మన మెంటర్షిప్లో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే బోర్డు టాపర్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బోర్డు టాపర్ సంబంధించి మెంటర్షిప్ సపరేట్గా ఉంటుంది. డైరెక్ట్ అడ్మిషన్ ఇంటర్ మార్క్స్కి సపరేట్ మెంటర్షిప్పే ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇంక్లూడ్ అయి ఉండదు. అలాగే ఏపీ ఎంసెట్ కూడా సపరేట్ మెంటర్షిప్పే ఉంటుంది. ఇక్కడ మీకు మెంటర్షిప్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్తే ఈ 4 అడ్మిషన్స్ కూడా ఇందులోనే ఉంటాయని మాత్రం అనుకోవద్దు. దానికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేసింది బిట్చాట్,
విఐటి త్రిబుల్ ఈ, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, కమడ్కేమ్, శాస్త్ర. ఈ యూనివర్సిటీకి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది విత్ జోస్ అండ్ సీసాబ్తో పాటు. థ్యాంక్ యూ.